నిన్న కేటీఆర్ ప్రెస్ మీట్లో కొన్ని అంశాల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా. ఎందుకంటే గత 10 సంవత్సరాలు తెలంగాణను చెరబట్టి నాశనం చేసినటువంటి ఈ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో, ఈ కల్వకుంట్ల కాలకేయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు వేదాలు వల్లిస్తున్నట్టు కనబడతా ఉంది. దయ్యాలు వేదాలు వల్లించినట్టు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. గత 10 ఏళ్ళు వేల లక్షల ఎకరాలు దొబ్బితిన్న ఈ దొంగలు, గత 10 సంవత్సరాలు ఈ తెలంగాణ సర్వనాశనం చేసినటువంటి దొంగలు, గత 10 సంవత్సరాలు ప్రకృతిని చెరబట్టినటువంటి ఈ దొంగలు ఈరోజు వాటి గురించి మాట్లాడుతూ నీతులు చెప్తా ఉంటే ఘోరాతి ఘోరంగా, అంటే చెప్పేటి ఏమో సారంగా నీతులు, సొచ్చేటి ఏమో సానికొంపల్లాగా తయారైంది వీళ్ళ యొక్క మాటలు. అందుకే వీళ్ళ భరతం మొత్తం కూడా బయట పెట్టాలని చెప్పేసి డిసైడ్ అయిన మిత్రులు. ఎందుకంటే తెలంగాణకు పట్టినటువంటి పీడ, చీడ, శని, దరిద్రమంతా కూడా ఇంకా తెలంగాణను వెంటాడుతూనే ఉంది, వేటాడుతూనే ఉంది. వీళ్లను తెలంగాణ సమాజం నుంచి బహిష్కరించకపోతే ఇంకా తెలంగాణకు అభివృద్ధి నిరోధకులుగా మారేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఈరోజు చాలా స్పష్టంగా ఓపెన్గా కొన్ని విషయాలు నేను చెప్పాలనుకున్న మిత్రులారా. 400 ఎకరాల హెచ్సి భూములకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున వివాదం జరుగుతూ ఉంది. అది హెచ్సి భూములా లేదంటే ప్రకృతి మన ప్రభుత్వ భూముల అనేటువంటి విషయంలో ఫస్ట్ మనం మాట్లాడుకుంటే అది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. వాళ్ళకు సంబంధించినటువంటి కేటీఆర్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, ప్రకృతి ప్రేమికి సంబంధించినటువంటి వాళ్ళు కాను, లేకపోతే హెచ్సి సంబంధించినటువంటి అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో రవిశంకర్ వాదిస్తున్న విషయం ఏంది, అవి ప్రభుత్వాన్ని అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. అయితే ఆ వివాదంలో ఎలాంటి ఆలోచన అక్కర్లేదు. అవి హెచ్సి భూములు కావు, కేవలం అవి ప్రభుత్వ భూములే అని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఒకటి. రెండో పాయింట్, ఎన్విరాన్మెంటల్ గురించి కేటీఆర్ వల్లమాలినటువంటి ఒక వగలాడి మాట్లాడినటువంటి మాటలు కనబడతా ఉన్నాయి. ఈరోజు ఎంత దారుణంగా అంటే ఒక ప్రాస్టిట్యూట్ నేను పతివ్రత అని మాట్లాడుతుంది కదా, అట్లా మాట్లాడుతున్నాడు కేటీఆర్. నేను ఇట్లా మాట్లాడొద్దు కానీ నిన్న ఆయన మాటలు చూసినాక ఖచ్చితంగా మాట్లాడాల్సినటువంటి అవసరం, సందర్భం ఉంది కాబట్టి మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు 400 ఎకరాల సంబంధించినటువంటి విషయం మనం చూసినట్లయితే ఎందుకు ప్రభుత్వం అమ్మాలనుకుంటుంది, ఎందుకు ప్రభుత్వం వేలం వేయాలనుకుంటుంది అనేటువంటి విషయం మనం చూస్తే, ప్రభుత్వం దగ్గర గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అప్పుల పాలు చేసి ఈ దొంగలంతా కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఏమన్నా బాగుపరిచిర్రా అంటే అదేమీ లేదు. తెలంగాణ మొత్తం కూడా సర్వనాశనం చేసి అప్పుల పాలు చేసి ఒక్కొక్క పౌరుడి మీద దాదాపు 2.5 లక్షల అప్పు చేసి పోయినరు ఈ దొంగలంతా కూడా. ఇప్పుడు వచ్చి ఒక వల్లమాలిన ప్రేమ, మామూలు ప్రేమ చూపించట్లేదు. ఇప్పుడు 400 ఎకరాలు కనుక నిజంగా వేలం వేసి అమ్ముడు పోతే ఇక్కడ చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మిత్రులారా, ఒక 10 నుంచి 15 వేల కోట్ల ఆదాయం వస్తుంది. ఆ 10 నుంచి 15 వేల కోట్ల ఆదాయంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేకమైన సంక్షేమ పథకాలు, ముఖ్యంగా రైతు బంధు విషయంలో డబ్బులు సమకూర్చేటువంటి పరిస్థితి కనబడతలేదు. సో కనీసం రైతుల కోసమైనా ఖర్చు చేద్దామనేటువంటి ఒక దృక్పథంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకున్నది. ఒక 2 సంవత్సరాల పాటుగా సంక్షేమ అభివృద్ధి పథకాలకు ఆ డబ్బులను వాడుకోవచ్చు అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం. కానీ ఇక్కడ కేటీఆర్ ఏం చేస్తా ఉన్నారంటే, ఆ 10 నుంచి 15 వేల కోట్లు వేలం ద్వారా డబ్బులు వస్తే ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ముందుకు సాగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని అడ్డుకొని తద్వారా ప్రజలలో ఒక రకమైనటువంటి నెగిటివిటీ ప్రచారం తీసుకురావాలంటే ఒక ఉద్దేశంతో భారీ కుట్ర 12. ఆ కుట్రలో భాగంగా అనేకమైనటువంటి మార్ఫింగ్ వీడియోలు, ఫేక్ వీడియోలను తెర మీదకి తీసుకొచ్చి సోషల్ మీడియాలో ప్రచారం చేసి ఈరోజు అనేక మందిని నమ్మించిండు. నేను నిన్న చాలా మంది చూసిన సీనియర్ జర్నలిస్టులు కూడా ఫేక్ పోస్టులు పెడుతూ ఫేక్ ప్రచారాలు నమ్ముతూ ఈరోజు వాళ్ళు కూడా సోషల్ మీడియా ప్రచారం చేస్తూ ఉన్నారు. సో ఇట్లా చాలా రకాలుగా ఒక అసత్య ప్రచారాలను చేస్తూ ప్రజలను డైవర్ట్ చేస్తూ ఉన్నాడు కేటీఆర్. ఎందుకు అంటే వచ్చే 2 సంవత్సరాలు సంక్షేమ అభివృద్ధి పథకాలతోటి ఈరోజు ప్రజలలో ఒక సానుభూతి క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కేటీఆర్ ఒక భారీ కుట్ర పన్ని ఆ యొక్క దాన్ని ఆపడం జరిగింది. ఇది వాస్తవం. అయితే ఇక్కడ కేటీఆర్ మాట్లాడుతున్న మాటలేంటి, మేము వచ్చిన తర్వాత దాన్ని ఎకో పార్క్ చేస్తాం 400 ఎకరాలలో ఎవరు కొనొద్దు అని చెప్పేసి ఒక హుకుం జారీ చేసిండు.
నేను ఒకటే స్పష్టంగా మారుతా ఉన్నాను, కేటీఆర్ నీ హయాంలో నియోపోలిస్ కోకాపేటలో గుట్టలు, కొండలు, రాక్స్, జీవరాశులు, అదేవిధంగా అనేకమైనటువంటి లక్షలాది వేలాది చెట్లను నరికినటువంటి దొంగలు ఇప్పుడు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం మై హోమ్కు అదేవిధంగా రాజ్ పుష్పకి ఇచ్చినటువంటి భూములను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడా కేటీఆర్? అదే కోరుకుంటా ఉన్నాడా? అదేవిధంగా 111 జీవోలో కొన్ని వేల మందికి దారదత్తం చేసిండు భూములను, మరి వాటిని వెనక్కి తీసుకోవాలా? అదేవిధంగా హెచ్ఎండిఏ భూములను, వేలాది ఎకరాల భూములను వేలం వేసిండు, వేలాది ఎకరాలు, వాటిని వెనక్కి తీసుకోవాలా కేటీఆర్ చెప్పు? బద్వేల్లో పెద్ద ఎత్తున భూములు అమ్మిండు, వాటిని వెనక్కి తీసుకోవాలా కేటీఆర్ చెప్పు? వేలాది ఎకరాల భూములు అమ్మిండు, మరి వీటిని వెనక్కి తీసుకోవాలా కేటీఆర్ చెప్పాలి? ఒక్కొక్క జిల్లాకు ఈ రాష్ట్రంలో ఒక్కొక్క జిల్లాకు ఉమ్మడి మామూలు అంటే డివైడ్ అయినటువంటి 33 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క జిల్లాకు 1000 ఎకరాల భూములు అమ్మి నిధులు సమకూర్చాలని చెప్పేసి చాలా స్పష్టంగా ఆనాడే 2021లోనే చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఉన్నప్పుడు ఒక కమిటీని వేయడం జరిగింది. మరి వాటిని వెనక్కి తీసుకోవాలా? లాస్ట్ 2022-23 ఈ 2 సంవత్సరాలలో వేలాది ఎకరాల భూములు అమ్మి దాదాపు 20,000 కోట్ల నుంచి 30,000 కోట్ల రూపాయల 30,000 కోట్ల రూపాయలు ఈరోజు ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం నిధులను సమీకరించింది. సో ఈ విషయంలో మరి ప్రకృతి ప్రేమికులు కానీ ఇప్పుడున్నటువంటి మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎందుకు ఆనాడు స్పందించలేదు, ఈనాడు ఎందుకు స్పందిస్తా ఉన్నారు అంటే చాలా స్పష్టంగా కేటీఆర్ చాలా పెద్ద ఎత్తున ఒక దుష్ప్రచారం చేస్తా ఉన్నాడు. కేటీఆర్ ఒక దుర్మార్గుడిగా ఒక భారీ కుట్రకు తెలంగాణ అభివృద్ధిని రోజు అడ్డుకోవడానికి ఒక భారీ కుట్రకు తెరలేపిండు. ఆ యొక్క వలలో చాలా మంది జర్నలిస్టులు కానీ ప్రజా సంఘాల సంబంధించిన కానీ ప్రకృతి ప్రేమికులు కానీ పడ్డారు. మరి ఆనాడు కేటీఆర్ హయాంలో ఎందుకు చేయలేదు ఇలాంటి ఉద్యమాలు అనేది నేను చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నాను. అవి మాటలు రావు, ఫేక్ వీడియోలు పెట్టుకుంటా, ఫేక్ న్యూస్లు పెట్టుకుంటా చాలా పెద్ద ఎత్తున దుష్ప్రచారిస్తూ ఉన్నారు. సో నీ గురించి ఇక చాలా ఫేక్ న్యూస్ బయటకు వస్తుంది, చెప్తే సిగ్గుపోతుంది కేటీఆర్. ఎంత దిగజారినవో ఇప్పటికి కూడా ఈరోజు తెలంగాణ రైతాంగం ఆలోచించాలి. కేటీఆర్ చేసేటువంటి దుర్మార్గమైనటువంటి కుట్ర ఏదైతే ఉందో, మీకు రైతు బంధు రాకుండా అడ్డుకుంటున్నాడు, మీకు రుణమాఫీ రాకుండా అడ్డుకుంటున్నాడు, మీకు ఎలాంటి స్కీమ్స్ రాకుండా అడ్డుకుంటున్నాడు, బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఎలాంటి సంక్షేమ పథకాలు రాకుండా చాలా పెద్ద ఎత్తున అడ్డుకుంటా ఉన్నాడు. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన విషయంలో చాలా పెద్ద ఎత్తున కుట్ర పన్నుతా ఉన్నాడు. మహిళలు అభివృద్ధి చెందితే వీళ్ళు మనకు ఓట్లేరు కాబట్టి వాళ్ళకు అభివృద్ధి కాకుండా ఎలాంటి స్కీమ్స్ రాకుండా చాలా పెద్ద ఎత్తున కుట్ర చేస్తా ఉన్నాడు. దాన్ని మహిళలు అర్థం చేసుకోవాలి, అదేవిధంగా నిరుద్యోగులు అర్థం చేసుకోవాలి. ఈరోజు 6,000 మందిని ఈరోజు రిటైర్ అయినటువంటి ఉద్యోగులను 10 సంవత్సరాలు కొనసాగించారు ఈ దుర్మార్గమైనటువంటి పాలకులు, గత పాలకులు. ఈరోజు 6,000 మందిని తీస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున అవినీతి తిమింగళాలు బయటపడతా ఉన్నాయి. 6,000 మంది తొలగిస్తే 6,000 ఖాళీలు, 6,000 కాదు దాదాపు 20,000 ఖాళీలు ఏర్పడతాయి, 20 నుంచి 30,000 ఖాళీలు ఏర్పడతాయి. పెద్ద నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దాన్ని కూడా అడ్డుకుంటా ఉన్నాడు ఈ దుర్మార్గుడు కేటీఆర్. ఎక్కడ పడితే అక్కడ చాలా దుర్మార్గంగా తెలంగాణపై ఒక భారీ కుట్ర పన్ని తెలంగాణకు పట్టినటువంటి శనిలాగా పీడలాగా దాపరించి ఈరోజు తెలంగాణ అభివృద్ధి నిరోధకులుగా ఈరోజు ఈ కల్వకుంట్ల కుటుంబం తయారైంది. వీళ్లను తెలంగాణ సమాజం నుంచి బహిష్కరించాలి. ఆనాడు సమైక్యాంధ్ర ఉద్యమం జరిగినప్పుడు మనకు అడ్డుపడ్డది కావూరి సాంబశివరావు లాంటి వాళ్ళు, లగడపాటి రాజగోపాల్ లాంటి అనేకమైనటువంటి సీమాంధ్ర పెట్టుబడి పెత్తందారి వ్యవస్థ తెలంగాణ అడ్డుకున్నారు. కానీ వారికంటే దుర్మార్గంగా, వారికంటే ఘోరంగా తెలంగాణను అవమానిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. మేము అధికారంలో లేము కదా, తెలంగాణ ఎట్లా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి కోణంలో ఈరోజు ఈ దుర్మార్గులు ఈ కల్వకుంట్ల కాలకీలంతా కుట్రపడుతున్నారు. అందుకే ఆనాటి సీమాంధ్ర పెట్టుబడిదారి పెత్తందారి వర్గాల కంటే ఈ కల్వకుంట్ల కాలకేయులు చాలా డేంజరస్ అని చెప్పేసి ఈరోజు కాలేజీ వేదికగా నేను బహిరంగంగానే చెప్తా ఉన్నాను. దయచేసి ఇదంతటిని కూడా తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట
కొన్ని కిలోమీటర్లే 15 నుంచి 20-30 కిలోమీటర్ల మేర అడవిని ధ్వంసం చేసినటువంటి దొంగలు ప్రకృతి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నియోపోలిస్ దగ్గర మైహోం రామేశ్వరరావుకు రాజ్ పుష్పకి ఇచ్చారు. కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు, చెట్లు, లక్షలాది చెట్లను తొలిచినటువంటి ఈ దొంగలు ఇప్పుడు మాట్లాడుతున్నారు ప్రకృతి గురించి. అంటే వాళ్ళు పాలకులుగా ఉన్నప్పుడేమో ఒక తీరు, పాలకులుగా దిగి అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో మరొక తీరులా కనబడతా ఉంది. నిజంగా ప్రేమ ఉంటే ఆనాడు అది చేయనుండే, ఆనాడు ప్రకృతి విధ్వంసం చేయకుండా ఉంటుండే. ఈరోజు మల్లన్న సాగర్ దగ్గర డీసీఎంలలో పోలీసులు తీసుకుపోయి దుర్మార్గంగా ఆ యొక్క ఇల్లులు ఖాళీ చేపించి డీసీఎంలో వాళ్ళ సామాన్లన్నింటినీ కూడా వేసేసి తరలించినటువంటి దొంగలు ఈ యొక్క కల్వకుంట్ల కాలకీలు. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా ఈ కల్వకుంట్ల కాలకేయులు చేయనటువంటి పాపం లేదు. అలాంటి వాళ్ళను మనం ఎందుకు దగ్గర తీయాలి? తెలంగాణ సమాజమా, ఒక్కసారి అర్థం చేసుకోండి. ఈ దొంగలు, ఈ లంగలు, ఈ లఫంగాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేసేటువంటి దిక్కుమాలినటువంటి పనుల వల్ల తెలంగాణ అభివృద్ధికి ఈరోజు అడ్డంకిగా మారుతా ఉన్నారు. వీళ్ళను ఖచ్చితంగా తెలంగాణ సమాజం నుంచి బహిష్కరించాలి. వీళ్ళను తెలంగాణ నుంచి తన్ని తరమాలనేటువంటి కోణంలో ఈరోజు తెలంగాణ సమాజం చాలా సీరియస్గా ఆలోచించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. సో ఇది కేటీఆర్ చేస్తున్నటువంటి ఒక భారీ కుట్ర తెలంగాణపై. మనం దీన్ని చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా.